హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో ఒక 12 టిప్పులు అనేది యూజ్ఫుల్ అయ్యేటివి చూసేద్దాము. డస్ట్బిన్ అనేది మా ఇంట్లో పోయింది. ఆ డస్ట్బిన్కి ఇలా నీట్గా ఉండడానికి ఇంట్లోనే రెడీ చేసేస్తున్నాను. క్రీమ్ కలర్ది కదా, ఎక్కువగా గలీజ్ అవుతూ ఉంటుంది, మరకలు అవుతూ ఉంటాయి, క్లీన్ చేసేదానికి కష్టంగా ఉంటుంది. ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని గమ్ము టేప్, 2 సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, ఆ గమ్ టేప్ని ఇలా క్యాప్లు జ్యూసు కానీ వాటర్ బాటిల్ కానీ క్యాప్లు ఎతికిచ్చేసి తర్వాత దానికి కవర్ అనేది వేసేస్తే మనం వెట్టుగా వేసినప్పుడు కవర్ తీసి వేసేసినప్పుడు నీట్గా ఉంటుంది, తొందరగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మూత అనేది లేదు. డస్ట్బిన్కి మామూలుగా డస్ట్బిన్లకి మూత అనేది ఉంటే దోమలు లాంటివి రాకుండా ఉంటాయి. మూతలు లేకుండా ఉంటే నేను కేక్ తెచ్చిండేది ఉంటే దాన్ని వేస్ట్గా పడేయకన్నా ఇలా మూతలాగా రెడీ చేసేసి మూత అనేది పెట్టేస్తుంది. ఇలా డస్ట్బిన్గా యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి, ఉర్లగడ్డ కట్ చేసి మనము తొక్కలు అనేది పడేస్తూ ఉంటాం. దాన్ని పడేయకన్నా మనం ఇంట్లో అద్దం అనేది ఉంటుంది కదా, ఆ అద్దానికి వేసి క్లీన్ చేసినామనుకో ఈ తొక్కలతో క్లీన్ అయిపోతుంది. పిల్లవాళ్ళు ఉంటే ఎక్కువ మరకలు పడి క్రీమ్లు అలాంటివి ఆరిపోయి ఎక్కువ మరకలుగా ఉంటాయి. దీన్ని వేసి మనము క్లీన్ చేసినామనుకో తొందరగా క్లీన్ అయిపోతాయి, నీట్గా కూడా ఉంటుంది. లాస్ట్లో టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని దాంతో క్లీన్ చేసుకుంటే చాలు, మనకి అద్దం అనేది మెరుస్తూ క్లీన్ అయిపోతుంది. ఇంకొక టిప్ అనేది చూసేద్దాం ఇప్పుడు. మనము ఇంట్లో రోడ్లో సన్నవి తీసుకుంటా ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్ ఎక్కడన్నా పైన కన్నా ఉంటే కింద ఉండే వాళ్ళకంతా సౌండ్ వస్తుంది, టైల్స్ కూడా అదురునిట్లయితా ఉంటాయి. అలా కాకుండా ఉంటాయి ఈ టిప్ యూజ్ చేస్తే. మనం ఇంట్లో శారీస్ కానీ తెచ్చుకుంటా ఉంటాం, లేదా గాజువి వస్తువులు తెచ్చినప్పుడు కూడా ఇలాంటిది వస్తుంది. దాన్ని వేసేసి దాని మీద రోల్ పెట్టి మనం దంచినామనుకో జరగదు, సౌండ్ రాదు. తర్వాత ఇంకొకటి, గాజులు అనేది వేసుకొని ఇంట్లో క్లీన్ చేస్తుంటాం. వస్తువులు పాత్రలు క్లీన్ చేస్తాం, లేదా ఏంటివన్నా కానీ క్లీన్ చేసినప్పుడు గాజులు అనేది ముందరకు వచ్చి గాజులు కూడా ట్యామ్ అయిపోయి గలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎయిర్ బ్యాండ్ వేస్తే గాజులు కూడా గలీజ్ కాకుండా నీట్గా ఉంటాయి. ఇంకొకటి పప్పి పిన్నులు, ఇవి కలర్స్ అనేది వెళ్ళిపోతా ఉంటాయి. కలర్ వెళ్ళిపోయినాక అలాగనే పెట్టేస్తుంటాం. మనం ఇంకొక కలర్ వేసి యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకు అలా ఇష్టం లేదు, బ్లాక్ కలర్ ఎక్కువ ఉన్నాయి అంటే దాంట్లో పైన ఇలా డిజైన్ అనేది వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సన్న డిజైన్స్ వేసుకొని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది శారీలో వస్తుంది ఫాంజు. ఆ ఫాంజుని వేస్ట్గా పడేయకన్నా ఇలా కూడా యూజ్ చేసుకొని డెకరేషన్గా చేసుకోవచ్చు. చిన్న రోజా పూలు ఇలా టైట్గా కట్టేసి తర్వాత ఎడ్జ్లో కట్ చేసుకోవాలి. మనకి పెద్ద సైజుగా కావాలంటే పెద్దగా కొంచెం ఫోల్డ్ చేసుకోవచ్చు థిక్గా, లేదు నార్మల్ ఫ్లవర్స్గా ఉంటాయి. ఇలా చేసుకుంటే చూడండి, ఇలా అన్ని గ్లాస్లో పెట్టుకొని మనం కలర్ కావాలంటే కలర్గా వేసుకోవచ్చు. ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇది బ్లౌజ్ జిప్ అనేది స్టక్గా పడుతూ ఉంది, క్లోజ్ అవుతూ ఉండలేదు సరిగ్గా బ్లౌజులకి. ఇలా లేదా హ్యాండ్ బ్యాగులకి యావదానికైనా జిప్ అనేది సరిగ్గా క్లోజ్ కాకుండా ఉంటే మనం సోప్ అనేది సోప్ వాడుతున్నామో ఆ సోప్ని ఇలా అప్లై చేసేయాలి. ఫస్ట్ ఇలా అప్లై చేసేసి తర్వాత మనం జిప్పు క్లోజ్ చేసినామనుకో పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది, బాగా వర్క్ అవుతుంది. తర్వాత మనం క్లిబ్బులు అనేది తీసుకుంటా ఉంటాం. ఈ క్లిబ్బులు తీసుకున్నప్పుడు క్లిబ్బులు పగిలిపోతూ ఉంటాయి. పగిలిపోయినప్పుడు వేస్ట్గా పడేయకన్నా 2 సైడ్ వచ్చే గమ్ టేప్ని క్లిబ్ కతికిచ్చేసి మనం ఎక్కడ స్టిక్కర్లు యూజ్ చేసుకొని స్టోర్ చేస్తుంటాం కదా అక్కడ అతికిచ్చేసి ఇవి చైను లేదా వాచ్లు తగిలించుకొని యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చైన్లు కూడా మనం టకామని తీసుకొని యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇంకొకటి గాజులు, మనము గుత్తంగా చెయ్యిలకు అనేది వేస్తూ ఉంటాం. వేసి తీసేటప్పుడు చెయ్యి అనేది రెడ్గా అయిపోయి చెయ్యి నొప్పి పెడతా ఉంటుంది. ఇలా కవర్ వేసుకొని మనము గాజులు తీసి వేసినామనుకో పర్ఫెక్ట్గా గాజులు అనేది తొందరగా వేసేయగలము. చూడండి, ఒకే తురి గాజులన్నీ వేసుకునేయచ్చు, చెయ్యి కూడా నొప్పి పెట్టదు, రెడ్గా కాదు. ఇంకొక టిప్పు చూసేద్దాం. ఇవి వచ్చేసి వడియాలు, ఇవి వేస్తూ ఉంటాం కదా, వడియాలు కన్నా నూనెలోకి వేసి వేస్తూ ఉంటాం అప్పలాలు. ఈ అప్పలాలని ఇలా వేసుకోవాలి. చూడండి, మ్యాగీ తింటాం కదా, ఆ స్పూన్కి ఇలా పెట్టేసి ఆయిల్లో పెట్టేస్తే చాలు మనకి రెడీ అయిపోతాయి. రెడీ అయిన తక్షణమే మనము పాత్రలో వేయకన్నా ఇలా కవర్లో వేసి పెట్టుకుంటే మార్నింగ్ చేసిన లంచ్ టైం వరకు బాగా కరకరలాడుతూ ఉంటాయి ఇవి. తర్వాత దోసపిండి చిన్న పాత్రలో వేసి పెట్టినామనుకో బాగా పొంగిందనుకో
సైడ్లో అంతా వెళ్ళిపోతుంది. అలా పోకుండా ఉండడానికి ఈ టిప్పు, గ్లాస్ కానీ లేదా స్పూన్ యావది కూడా ఒకటి పిన్లో వేసి మూత వేసి పెట్టినామనుకో నైట్, మార్నింగ్ అయినా పొంగిన సైడ్కి అనేది పడకన్నా బాగా పాత్రలోనే ఉంటుంది. శారీస్ వెయిట్వి టోన్స్ అనే శారీస్ అనేది వస్తాయి, ఒకే చోటుకు వచ్చేస్తుంది, ముడతలు పడుతుంది. ఇలా క్లిప్పులు వేసి మనము పెట్టుకున్నామనుకో ఎట్లా పెట్టింటే అట్లనే ఉంటుంది శారీ అనేది నీట్గా. తర్వాత శారీ పిటికోటు కొంతమంది ఇంట్లోనే కుట్టుకుంటా ఉంటాం, మనము ఇంట్లో వరకే నేర్చుకొని బయట వాళ్ళు కుట్టుకుపోయినా ఇంట్లో కుట్టుకుంటా ఉంటాము. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకు 6 ఇంచీలు అనేది పిటికోటు తగ్గేయాల్సి వస్తుంది, నైటీ కానీ పిటికోటు కానీ. 6 ఇంచీలు ఒకే తుర్రి ఫోల్డ్ చేసేయకూడదు. 6 ఇంచీల్లో 4 ఇంచీలు అనేది కట్ చేసేసి 2 ఇంచీలు మటుకే ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అనేది అవుతుంది పిటికోట్లు. తెలియకుండా ఉండే వాళ్ళకే ఈ టిప్ అనేది ఒకతో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో